ఆహా, ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడల్లా స్వర్గానికి 7 సెంటీమీటర్స్ దగ్గరలోకి వెళ్ళినట్టు. నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకెళ్ళరా. అజయ్, ఈ రోడ్ లో కష్టం, మెయిన్ రోడ్ ఎక్కించండి ప్లీజ్. ఇవి సిటీ రోడ్లు కావమ్మా, ఎక్కడ పడితే అక్కడ లెఫ్ట్ రైట్ లో ఉంటానికి. డీప్ ఫారెస్ట్ అయిన ఏరియా మ్యాప్ మొత్తం నా మైండ్ లో ఉంది. నెక్స్ట్ 100 కిలోమీటర్స్ వరకు ఇదే వే, తప్పదు. ఇది తప్పదు నాన్న. అజయ్, ఇంకొక 2 నిమిషాల్లో ఒక పెద్ద స్పీడ్ బ్రేక్ రాబోతుంది. వాస్తు చూసుకుని జాగ్రత్తగా పోనీ నాన్న. అర్థమైందా? ఓకే రా బావా. స్వర్గానికి వెళ్తున్నాడు. నరకానికి 4 సెంటీమీటర్ల దగ్గరలో ఉన్నట్టుందా? ఇది ఒసామా బిన్ లాడెన్ చెల్లులై ఉంటుందిరా. ట్విన్ టవర్ సెంటర్ లో షార్ప్ గా అటాక్ చేస్తుందిరా. రే అజయ్, ఇంకొక కిలోమీటర్ దూరంలో ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉందా? బ్రేకర్ లేదురా, బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ డైవర్షన్ ఉంది, చూసి ఎక్కించేరా. డైవర్షనా? మ్యాప్ అంతా నీ మైండ్ లో ఉందన్నావు ఇందాక, గుర్తులేదా? అన్నానమ్మా, ఇందాక స్వర్గంలో ఉన్నప్పుడు రూట్లో మ్యాప్లు సరిగ్గా గుర్తులేవు. రే, కోతులో పడకుండా చూసి పోనేరా. అదే నేను ఎక్కాల్సిన బస్సు, దాన్ని ఓవర్టేక్ చేసి ఆపండి. హే గీత, నీ ఫోన్ నెంబర్ ఇవ్వా? వాట్? నా నంబరా? హలో, నీతో ఇంత ట్రావెల్ చేసినందుకే నేను ఫీల్ అవుతున్నాను. లైఫ్ లో నీ మొహం చూడకూడదని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. హే, జస్ట్ ఇన్ కేస్ ఆ దేవుడిని మాట వినకపోతే, నీకు నన్ను కలవాలనిపిస్తే గోవాలో రియా రిసార్ట్కి వచ్చేసి గెట్ లాస్ట్. పోనీరా. రై గీత, నీ గీతలన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఎప్పటికైనా మన గీతలు కలవాల్సిందే. రే అజయ్, ఒకసారి లెఫ్ట్ తీసుకోరా. ఇదేరా మా నాన్నగారు కలల సామ్రాజ్యం. ఏం మాట్లాడుతున్నావురా? ఇదే నేను ఇక్కడే పుట్టాను రా. ఒకప్పుడు ఈ ఏరియాలో ఇదే పెద్ద హోటల్. ఇదేరా నా 5 స్టార్ డ్రీమ్. 5 స్టారా? ఉండండి, చూపిస్తా. చిన్నప్పుడు ఆయన పడ్డ కష్టం నేను పడకూడదని ఇదే హోటల్లో సర్వర్ స్థాయి నుంచి సారని పిలిపించుకునే స్థాయి వరకు ఎదిగారా మా నాన్న. మా నాన్న నా కోసం కొన్న కలరా ఇది. పార్ట్నర్స్ మోసం చేయడంతో ఇది ఆయన చేయి జారిపోయింది. ఆయన మా చేయి జారిపోయారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ హోటల్ వేలానికి వచ్చింది. నాకు పేరు పెట్టి మా నాన్న పేరు నలుగురు నోట వినాలంటే నాకు ఇది కావాలి. దీన్ని నేను దక్కించుకోవాలంటే ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000, అది 4 రోజుల్లో. స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్ లాంటి కదా నా కళ. ఎక్కువ టైం లేదు, దాన్ని ఎలాగైనా అందుకోవాలని రకరకాల షార్ట్ కట్స్లో ట్రై చేస్తుంటాను. అప్పుడప్పుడు మీరు కూడా అడుగుతుంటారు కదా, డబ్బు కోసం ఏదేదో చేస్తుంటావని. దీనికోసమేనా? హోప్ ఐల్ ఫుల్ఫిల్ దిస్ డ్రీమ్. రే, ఈ మ్యాటర్ మాతో షేర్ చేసుకోవడానికి ఎన్నేళ్ళు పట్టిందిరా నీకు? ఎనీవేస్, ఇక నుంచి ఈ డ్రీమ్ నీది కాదు, మనందరిది. ¡Ay, caramba! ¡Hola, la tía! అజయ్, రూమ్ సూపర్ రా. అవునరా, సూపర్. గోవా మనం త్వరగా రెడీ అయ్యి రమ్మని తెలుస్తుందిరా. బాటిల్ ఓపెన్ చేస్తూ 2 పెగ్గులేసి రోడ్ ఎక్కామంటే వావ్, మా వెడ్డింగ్ కి డైమండ్ రింగ్ గిఫ్ట్ గా తెచ్చావా? జోక్స్ ఆపరా. వెడ్డింగ్ రోజున సందీక్ నేను ఇవ్వే గిఫ్ట్ ఇదే. నాయనమ్మ నాకు కాబోయే భార్య కోసం స్పెషల్గా చేయించి ఇచ్చింది. కరెక్ట్ కాదురా. ఈ రింగు సందీకి సూట్ అవుతుంటావా? రేయ్, ఈ రింగు సంధ్యవేలకు సూట్ అవుతుందిరా, కానీ సంధ్య నీ లైఫ్కి సెట్ అవ్వదు. ఏ తన దగ్గర కోట్లు లేవనా? కోట్లు లేకపోయినా పర్లేదురా, కామన్ సెన్స్ ఉండాలిగా.
పైగా సంధ్యకి నీ మీద ప్రేమ కంటే అధికారం ఎక్కువ. ఏమోరా, నీలాగా కోట్ల కోరికలు నాకు లేవు. నేను ఒక డాక్టర్, తను ఒక డాక్టర్, ఇద్దరం కలిస్తే కంఫర్టబుల్గా ఉండగలం. ఇంకా బిహేవియర్ అంటావా, లైఫ్ అంటేనే ఒక అడ్జస్ట్మెంట్. తను ఎలాంటిదైనా అడ్జస్ట్ అవ్వగల నమ్మకం నాకుంది. ఎందుకురా వాడి క్లాస్ తీసుకుంటావు? వాడి లైఫ్ వాడికి క్లారిటీగా ఉంది, వాడి నమ్మకం వాడిది. ఎనీవేస్ కంగ్రాట్స్ రా. రే అన్నీ రెడీ. మిక్సింగ్ కి సోడా తెచ్చాను, చిప్స్ తెచ్చాను, చిక్కులు తెచ్చాను, నాటుకోళ్ళి లెగ్స్ తెచ్చాను. ఓకేరా, ఎంతకి మందు తెచ్చావా? తెచ్చేసా. సూపర్ మందు దొరికిందిరా, తాగితే గాల్లో తేలడమే. వా వా గోవా, పైన స్టార్స్ కింద బార్స్, ఓ పక్కన సీ ఇంకో పక్కన ఖుషి. అరే ప్రతి సిటీ గోవాలో బ్యూటిఫుల్ గా ఉంటే ఎంత బాగుంటుందో. అప్పుడు గోవా ఎవడు రాడు. ఎవరు రాడు? అక్కడేం చేస్తున్నారు సార్? అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను. సూసైడా? ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాగా ఉన్నావు. ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా? సిల్లీ ఫెలోస్. అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నాను. మీరు సినిమా హీరోనా? అలా అనకూడదు, మీరు సినిమా హీరోనా అనాలి. మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. 40 ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు. నీ పేరు? బొక్క వెంకట్రావు, సన్ ఆఫ్ శ్రీను వైట్లా. ఆయనే కదా నా క్రియేటర్. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న హీరోని. పైకి పోవాల్సిన టైంలో పైకి రావటం ఏంటండి? ముందు నా స్టోరీ మీకు షాక్ ఇద్దామని. ఇచ్చిన షాకులు సరిపోవా? నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ ₹1 మీకే ఇవ్వాలని డిసైడ్ చేశాను. క్రిమినల్స్ ని పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు ₹1 రివార్డు వచ్చింది. అంతలో జనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది. తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది. ఆమె కోసమే నేను గోవా వచ్చింది. షో చేయకండి సార్. షో కాదు, నా షోరీలు చూడండి. అది నా బ్లడ్ గ్రూప్, అభివాన నాయక్. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 IPS బ్యాచ్. నేను యాంటీ గోండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. శాస్త్రి గారు, మనలో మనమాట ఫ్రాంక్ గా చెప్పండి, ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? ఏం చెప్పంటానండి, మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయింది, మీరు చెప్తే మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. వాట్ ఆర్ యూ టాకింగ్? అయినా మా బామ్మగారు చెప్పారు కదండి మీకు హీరో అయ్యే యోగం లేదని. వయసు అన్నెసరీ ఎక్స్పెన్సివ్ ఐ టెల్ యూ. శాస్త్రి గారు, మహేష్ బాబుకు ఉన్నదేంటి, బొక్కాకు లేనిదేంటి? క్లారిఫై. ఇదేంటి సార్ ఇలా రెచ్చిపోతున్నాడు? యాక్టింగ్ లో ఇంపాక్ట్ ఉంటుందని సీనియర్ ఆర్టిస్ట్ అని ట్రై చేశా. పేమెంట్ ఇవ్వలేదని ఇలా రియాక్ట్ అయ్యాడు. ఎడిటింగ్ లో లేపేయచ్చు కదా సార్. ఎడిటర్ కూడా పేమెంట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఐటమ్ మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు, అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. మీకు తెలీదు, మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను. నా నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియకపోతే ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేశాను. ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఆ ఓటమిని తట్టుకోలేక కన్నీరు కార్చి కార్చి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేసి నాన్న. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడాలి, కానీ ఆడవాడుకో భయపడి దుకాణాలు మూసేయడం ఏంట్రా? ఈ ఏరియాలో ఎంట్రీకి నీకు పర్మిషన్ ఉందా?
ఎంట్రీలు ఇవ్వడానికి ఎముకలు తీయడానికి కావాల్సిన పర్మిషన్ కాదురా, పవర్. అది నాకు ఉందో లేదో ఎవరినైనా అడుగు. Awesome! Amazing! Mind-blowing! Fantastic! Fantastic! Superb! Mind-blowing! Unbelievable! ఇలా పొగిడి వాళ్ళ వాడుకోరు కదా. బొక్కా బాబు, బొక్కా బాబా వినడానికి చాలా అసహ్యంగా ఉందా? సక్సెస్ అయ్యాక సమ్మగా ఉంటుంది. ముందు మందు కొడతాం రండి. No one knows how much I love you. No one knows how much I care. When you put your arms around me, I get a fever that's so hard to bear. You give me fever. When you kiss me, fever when you hold me tight. Fever! చూసుకుని నడవచ్చు కదరా. పులిరా, బాత్రూమ్ లో పులి. పులా తాగింది ఇంకా దిగలేదా? పెళ్ళిని చూసి పులి అనుకుని ఉంటావు. పులిరా, ఎల్లో బాడీ, బ్లాక్ చార్స్, కొంచెం ఉంటే బాడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది తెలుసా? రేయ్, ఎవడన్నా పులిని చూస్తే పోసుకుంటాడు. నువ్వేంట్రా పోసుకుంటూ పులిని చూసానంటావు? ఉండు చూసి వస్తాను. చూడు జాగ్రత్త రే. పులిరా, పులి. పులేరా? అవును, పులి ఇంతకు లోపలికి ఎలా వచ్చిందిరా? పులిని చూసి అలా నవ్వుతావేంట్రా? నవ్వక నాచురా నాచురా దాని ముందు డాన్స్ చేయాలా? అయినా ఏంట్రా ఇది? రూమ్ అంతా ఎలా అయింది? అసలు ఏం జరిగింది? ఏమోరా. రేయ్, ముందా ప్యాంట్ వేసుకోరా. నీకంటే పులిని చుట్టమే బెటర్. ఈ డ్యామేజ్ బిల్ అంతా నా క్రెడిట్ కార్డ్ మీద వస్తుంది. ఈ విషయం సందేహం తెలిసిందనుకో. సంధ్య ఏంట్రా? బాత్రూమ్ లో పులి పెట్టుకొని మీ బేవర్స్ బాతకని ఏంటి? అసలు ఏం జరిగింది అర్థం కావట్లేదురా. రే అజయ్ లేపు, కిందకెళ్ళి కాఫీ తాగుతాయి కానీ కంట్రోల్స్ పని చేయవు. బావా, నా పన్నింటి తేడా గురించి చూడు. ఆడేమో కింద చూపిస్తున్నాడు, నువ్వేమో పైన చూపిస్తున్నావు. అరే పోయిందే. ఎవడన్నా పళ్ళు పీకేశాడ్రా? రే అదేమన్నా పెద్ద బంగారు పన్నా? ఓ తెగ ఫీల్ అయిపోతున్నా. కట్టించుకోవచ్చులేరా. పన్నే అన్ని రూమ్ వెతికండి రా, అజయ్ గారు ఎక్కడా లేడు. నా ఫోన్ ఒకటే దొరికింది. రే ఆ బాత్రూమ్ లో చూడరా. పులి ఫోన్ చేయరా. రే ఫోన్ చేసావా? మిస్డ్ కాల్ ఇచ్చాను, రోమింగ్ కదా. మిస్డ్ కాల్ ఇచ్చాడంట. ఫోన్ ఇటు నేను చేస్తాను. ఇది ఒకటి. Hi Ajay.
హలో, చెప్పా పెట్టుకుంటే అక్కడికి వెళ్ళావరా? ఇప్పుడే ఇలా వచ్చానురా. సర్లే త్వరగా రా. ఏంట్రా రమ్మన్నావు? నువ్వు అజయ్ ఫోన్ నుంచి మాట్లాడావా? చెప్తానంటే ఫోన్ వదిలేసి అజయ్ ఎక్కడికి వెళ్ళట్టు? ఈ గన్న ఏంట్రా? గన్న కదరా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? క్యూట్ బేబీ. రేయ్, రాత్రికి రాత్రి పిల్లోడు అక్కడి నుంచి పుట్టుకొచ్చాడ్రా? రాత్రి పులి వచ్చినప్పుడు పిల్లోడు అంటే రే, ఈ విషయం కానీ సంధికి తెలిసిందనుకో, మాట్లాడితే సంధి కింద అంటూ. అక్కడ చూడండి. సోఫాలో గన్ను, ఇక్కడ రక్తం, లోపల పులి. అంటే అజయ్ని గన్ను, పులి అంటే అజయ్ ని పులి గంతో కాల్చిందా? ఆగాగు తెల్లరాజా. వాట్? నువ్వేమో వైట్, ఇప్పుడేమో నైట్. ఈ టైంలో రన్నింగ్ ఏంటని నా డౌట్. ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ మ్యాన్. గాడిది గుడ్డేం కాదా? కుందేలు డైలీ రన్నింగ్ చేస్తుంది, జంపింగ్ చేస్తుంది, కానీ 15 ఏళ్లే బతుకుద్ది. తాబేలు డైలీ తిని తొంగుంటది, ఏం చేయదు, కానీ 100 ఏళ్ళు బతుకుద్ది. సో ఎక్సర్సైజ్ ఈజ్ హెల్. బెటర్ గో అండ్ స్లీప్ వెల్ లైక్ tortoise. Ooh, tortoise. I love tortoise curry. ఐ యామ్ వర్రీ. వై? ఆ పిల్లేంటో, ఆ పులేంటో, పిల్లాడేంటో నాకు టెన్షన్ గా ఉంది హీరో గారండి. ఒకేసారి బ్రేక్ లేకుండా చెప్పండి హీరో గారు. కట్ చేసిన చోటే మళ్ళీ ఓపెన్ చేస్తే అది బ్లడ్ కాదురా, టమాటో సాస్. అయితే అజయ్ గారిని పులి సాస్ లో నంచుకొని తినేసిందా? రేయ్, అది మన తన ఫుడ్ రా. టెన్షన్ పడకండి, కాసేపు వెయిట్ చేద్దాం, ఎక్కడున్నాడో తెలుస్తుంది. బావా షర్ట్ తీరా. రేయ్, దేనికిరా? పులిదల మిస్ అయిందిరా. రేయ్, అజయ్ గడు కూడా మిస్ అయ్యాడ్రా. లోపల పులేంటో మన మీద ఈ పులి బొమ్మ ఏంటో. స్కామ్ చేసి సత్యానంద స్వామిలో ఎలా నవ్వుతున్నాడు చూడు. రే పురేష్, లోపల తీసుకెళ్ళి క్లీన్ చేయరా, నీ కూడా ప్రాక్టీస్ అయినట్టుంటది. స్నానం చేయించి స్ప్రే కూడా కొట్టినా పోరా. రే, నువ్వు డెంటిస్టే కదా, వెళ్ళి క్లీన్ చేయరా. డెంటిస్టులు మౌతే గడుగుతారు. చిన్నపిల్లలు దేవుడితో సమానం. అప్పుడు నువ్వు వెళ్ళి కడగరా. అంతేరా, మీ అడితే ఎందుకు కడుగుతా, అదే సంధ్య అడిగితే మాత్రం ఇదేనా మన ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ? చిచి చిచి ఆపండి. డైపర్ తీయడానికి కూడా ఫ్రెండ్షిప్ ఇప్పుడు వాడుకున్నాను. మిమ్మల్ని చూశాను నేను. ఏం చేస్తాను, తీస్తాను వెళ్ళి. రే, అదేమన్నా ప్రపంచ కప్ అనుకున్నావా? పైకెత్తి పట్టుకున్నావు. మరి దీన్ని పెట్టుకుని ఏం చేయను? మనపురం గోల్డ్ లో తాకట్టు పెట్టరా. రే 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 రే,
క్యూట్. బాబు పేరేంటండి? అది ఒబామా. అదే ఒబామా బిన్ లాడెన్. ఇంతకీ బాబు డాడీ ఎవరు? రే ఎందుకు గ్లాసెస్ వాడికి పడుతున్నావు? అమ్మాయిని చూసి చెడిపోతాడని ఏడ్చినట్టుంది. మొత్తం హోటల్ అంతా ఎత్తుకెనరా, మన అజయ్ గడ ఎక్కడ కనిపించలేదు. రే కంగారు పడకరా, ఆడేం చిన్నపిల్లోడు కాదుగా. మరి వాడు ఏమైనట్రా? రే రాత్రి ఏం జరిగిందో బాగా గుర్తెచ్చుకోండి. 8 గంటలకు ఇక్కడి నుంచి బయటపడ్డాం, ఉదయం 10 గంటలకు లేచాం. ఈ మధ్యన 14 గంటల్లో ఏం జరిగిందో 1 by 1 చెప్పండి రా. ఒకే సోప్తో అందరం స్నానం చేసాం. సందే ఫోన్ రింగ్ ఇచ్చింది, ఈడు మనకి డైమండ్ రింగ్ చూపెట్టాడు. నైట్ ఇటు మంది తెచ్చాడు, అది తీసుకుని మనం టెర్రస్ పైకి వెళ్ళాం. నెక్స్ట్ తెల్లారింది నా పని పోయింది. ఈ సాల్ది గిఫ్ట్ ప్యాక్ లాగా మనకు దొరికింది. రే ఆపండి. టెర్రస్ పైకి వెళ్ళి మందు కొట్టాం. ఆ తర్వాత ఏం జరిగింది? మంది అయిపోయాక పబ్కి వెళ్ళాం. నెక్స్ట్ అక్కడ కూడా మళ్ళీ మందే కొట్టాం. నెక్స్ట్ ఏంట్రా పన్నులా ఉంది? అరే రే రే అది నా పన్ను రా. సూపర్ రా, ఫెవిక్విక్ పెట్టి అండి. నువ్వే నా పన్నుడు కొట్టి ఇప్పుడు ఫెవిక్విక్ పెట్టి తీసుకోమంటావా? దాచిపెట్టాను అంతేరా. నీకు అంత గుర్తుందేరా? నువ్వే కావాలని చెప్పి నా పన్ను చేస్తావేంటి? ముందు మీ జేబులు చెక్ చేయండి రా, వేరే ఏదైనా క్లూస్ దొరుకుతుందేమో చూద్దాం. రే పార్కింగ్ స్లిప్ రా, మార్నింగ్ 4 o'clock హోటల్కి వచ్చాం రా. రే హాస్పిటల్ బిల్ రా. అసలు మన హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాం? పన్ను లేకపోతే అజయ్కి ఏమన్నా అడ్రస్ చూడు, అక్కడికి వెళ్ళి కనుక్కుందాం. ఇక్కడ నుంచి హాస్పిటల్ ఎంత దూరం ఉండొచ్చురా? తెలీదురా. ఇదేంట్రా పోలీస్ జీప్ వచ్చింది? సార్ పోలీసులు ఏంటి సార్ అంత ర్యాష్ డ్రైవింగ్? పోలీసా? నైట్ ఆ ఫారెన్ కార్ డాష్ ఇచ్చి వాడి దగ్గరే 5,000 ఫైన్ వసూలు చేశారు. ఎంతైనా పోలీసులు సార్. నైట్ మనం పోలీస్ జీప్ లో వచ్చామా? మరి మన గారు ఏమైందిరా? అరే వీడు మన్ని పోలీసులు అనుకుంటున్నాడు. ఆ విషయం అర్థమైంది, సైలెంట్ గా ఉండు. ముందు మనం ఇక్కడ నుంచి బయటపడాలి. పదండి. ఇంత కేసు స్టేషన్ సార్ మీది? రైల్వే స్టేషన్. అదే రైల్వే పోలీసులు. ఉంటా. రాత్రికి రాత్రే మనం రైల్వే పోలీసులు కూడా అయిపోయామా? ముందు హాస్పిటల్ పోనేరా. మనం వచ్చినప్పుడు కలిసిన డాక్టర్ వేరే పేషెంట్ తో బిజీగా ఉన్నంట, వెయిట్ చేయమన్నారు. సారీ. రే శివ ఏమైందిరా? సూది వచ్చిందిరా. హౌ ఆర్ యు? హువారి అనుకుంటా హువారి అంటున్నాడంటే రాత్రి మనం ఇక్కడికి వచ్చుంటాం. డాక్టర్ రాత్రి మేము ఇక్కడికి వచ్చామా? వచ్చారుగా. ఇతను వైన్ అనుకుని బ్లడ్ బాటిల్ తాగేశాడు, సోడా అనుకుని సెలైన్ బాటిల్ మిక్స్ చేసుకున్నాడు. సార్ మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ప్రాక్టీస్ బాగాలేదయ్యా. దానికి దీనికి లింక్ ఏంటి సార్? ఉంది, ప్రాక్టీస్ చాలా డల్గా ఉందయ్యా. ఈ ప్రాక్టీస్ బాగానే తెలుసు నీకు. ఇప్పుడు చెప్పండి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు? సార్ యాక్చువల్లీ రాత్రి జరిగింది మాకేమీ గుర్తులేదు. మాతో పాటు మా ఫ్రెండ్ అజయ్ కూడా ఇక్కడికి వచ్చాడా? వచ్చాడు కదా, చాలా స్మార్ట్ గా ఉన్నాడు, చాలా నాట్ గా బిహేవ్ చేశాడు. ఏడతను? సార్ రిపోర్ట్స్. ఈ మీ రిపోర్ట్స్. మా రిపోర్ట్స్ ఏంటి? రాత్రి తప్పదాగా వచ్చి బ్లడ్ టెస్టులు చేయించుకున్నారు కదా, నువ్వు నీ పన్ను కూడా పీక్కొచ్చావు. ఐఎమ్ ఆల్సో డాక్టర్. కెన్ ఐ సీ? డాక్టర్లా బిహేవ్ చేయకు. నువ్వు రాత్రి 10-15 సార్లు చెప్పావు నేను డాక్టర్నే, నేను డాక్టర్నే, నేను డాక్టర్నే అని. నువ్వు డెంటిస్ట్ కరెక్టే కదా? రండి. ఈ రిపోర్ట్స్ ప్రకారం మీ బ్లడ్ లో బ్లూబర్గ్ అనే డ్రగ్ కంటెంట్ ఎక్కువగా ఉంది. అవును, దానివల్లే రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తు లేకుండా పోయింది. ఆ డ్రగ్ మా బాడీలోకి ఎలా వచ్చింది సార్? తీసుకుంటే వస్తుంది. తీసుకుంటేనా? దానివల్ల ఏమి ప్రాబ్లం ఉండదు కదా? నో ప్రాబ్లం. దాని పవర్ ఎప్పటికి దిగిపోయింది. థ్యాంక్ యూ సార్. మళ్ళీ తీసుకుంటావా? లేదు సార్. సార్ రాత్రి మేము మాట్లాడుకున్న విషయాలు మీకు ఏమన్నా గుర్తున్నాయా? గుర్తుంది. ఈ మధ్య పేషెంట్లు మనం బాగా తగ్గారు కదా. పెట్టాడా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మీ మధ్య ఏదో పెళ్లి గురించి టాపిక్ వచ్చింది. అదేరా జరగబోయే మన అజయ్ గారి పెళ్లి గురించి. జరగబోయే పెళ్లి గురించి కాదు, జరిగిపోయిన పెళ్లి గురించి. జరిగిపోయిన పెళ్ళ ఎక్కడా? విల్లా మేరీ చర్చ్ లో. దాని గురించి చెప్పాలంటే వాళ్ళు వెళ్ళిపోయారు సార్.
విల్లామెరీ చర్చ్ అంటే ఇదే. దిగండి రా. అరే బాబు పడుకున్నాడు రా. కార్లో వదిలేసి రారా. ఈ చర్చ్ ఏంట్రా బయట ఓల్డ్ లోపల గోల్డ్ లా ఉంది. ఎవడన్నా గుర్రం ఎక్కుతాడు, వీడేంటో గుర్రాన్ని ఎక్కించుకున్నాడు. హే జిలేబీస్, ఈ జాక్సన్ చూడడానికి మళ్ళీ తిరిగి వచ్చారా? జిలేబీ నువ్వు జిలేబీ దేరే జాంగ్రీ. హే శివ జిలేబీ, అరిపి హార్స్ లాగా ఎంజాయ్ చేయడం కోసం పుట్టినట్టు ఎంజాయ్ చేసావరా? ఎంజాయ్మెంట్ వీడా? అయ్యో హానెస్ట్ వైల్డెస్ట్ క్రేజీ. ఏ చెగొడి, నా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి జిలేబీ తీసుకురా పో. ఈ టైంలో జిలేబీలు ఎందుకు సార్? జిలేబీ అంటే టీనీలు తీసుకొస్తాయి. చెప్పిన టైం కి సిచ్యుయేషన్ బట్టి నా చేగొడికి అర్థమైపోద్ది బక్క జిలేబీ. అవును 3 idiots వచ్చారు, 4th idiot ఎక్కడ? సార్ అసలు రాత్రి ఏం జరుగుతుందో చెప్తారా? పెళ్లి జరిగింది. ఎవరికి? నీకు నాకు. వారిని శీతల్ నా జిలేబీ, అసలు ఏం జరిగిందో మీకు గుర్తులేదా? లేదండి. గుర్తులేదా? ఓపెన్ చేయండి. కంగ్రాచులేషన్ రా, రాత్రి నీకు పెళ్ళైంది. రే శివ, ఏం మాటగా మాట చెప్పాలరా? ఈ ఫోటోలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. సార్ సార్ అసలు రాత్రి ఇక్కడ ఎన్ని పెళ్లి జరిగినాయి? సింగిల్ మ్యారేజ్ జరిగింది. ఏ ఇంకా మీలో ఎవరికైనా చేయాలా? నో ప్రాబ్లం. రైట్ తాగించిన పెళ్లి ఎలా చేస్తావా నువ్వు? మరి నీ అయ్య కోదండరామిరెడ్డి, గోవాలో 3 ఉంటే చాలు, ముహూర్తాలు చూడరు. అయిపోయింది, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఎవరో తన పేరు కూడా తెలియదు, దానికి నాకు పెళ్లి చేశారు కదా. అవుట్ మొత్తం. ఇంకా నువ్వు ఉండరా. సార్ ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? ఓ ప్రభు, ఈ పాపిని క్షమించు. ఆ పాపి జిలేబీతో పాటు ఆ పెళ్ళం జిలేబీ కూడా వచ్చి సంతకం పెడితే ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. సార్ ఆ అమ్మాయి అడ్రస్ ఉందా? ఇక్కడ ఎక్కడ పెట్టానే? అయ్యా అడ్రస్ ఇదిగో. టీ షర్టు, క్యాప్, కప్పు, బోకే. ఏంటి సార్ ఇవన్నీ? నువ్వే కదయా మా పెళ్లికి ఎంత ఖర్చైనా పర్లేదు, మా పెళ్లి ఒక డిస్కషన్ కావాలి, ఆంధ్రప్రదేశ్ లో అందరూ చెప్పుకోవాలని చెప్పావు కదా. సమీరా చెప్పింది కాబట్టి ఆగిపోయాను, లేకపోతే ఇంటర్నెట్ లో, టీవీల్లో, పేపర్లో అన్నిట్లో మారిపోయి. ఇవన్నీ చెప్పానా మీకు? రే అడ్రస్ దొరికింది కదా, పదండి వెళ్దాం. రే లైఫ్ లో నా ఫేస్ చూపించుద్దన్న గీత నన్ను కిస్ చేసిందంటే షాకింగ్ గా ఉందిరా. నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి నీకు కిస్ పెట్టినందుకే నీకు అంత షాకింగ్ ఉంటే, నైట్ ఎవరు ముక్కు మొహం తెలియదు అని పెళ్లి చేస్తున్నారా? నేను రాత్రి ఏం జరిగిందో తెలియకుండా నా జీవితం నాశనం అయిపోయిందిరా, సర్వం నాశనం అయిపోయింది. ఈ కప్పులు క్యాపులు ఎక్కడ పెట్టమంటావురా? నా నెత్తి మీద పెట్టరా, నా నెత్తి మీద పెట్టు. ఏంట్రా ఇవన్నీ? కప్పులేంటి, క్యాపులేంటి, నైట్ సంబంధించిన అన్ని నాశనం చేసేద్దారా? ఇది అది ఆ పోలీస్ జీపు అన్ని సాక్ష్యాలు ఎక్కడ తగలబెట్టేద్దా? పోలీస్ జీప్ తగలబెట్టా ఎలా? దానికి పెద్ద ప్లాన్ కావాలా? కొంచెం పెట్రోల్ చాలు. నువ్వు ఆపా. అజయ్ ఏంటాడు? అంతేరా, కచ్చేరా. పొద్దు నుంచి మాట్లాడలేదు. ఎక్కడ? హలో, హాయ్ స్వీట్ డాడ్. స్వీట్లు హాట్లు నాన్నకు నచ్చవని తెలుసుగా. యా ఐ నో. మార్నింగ్ నుండి కాల్ ఎందుకు చేయలేదు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అది అందరితో. నువ్వు డ్రైవ్ చేయరా. ఓకే. రే శివ త్వరగా రారా. నేను కార్ ఎక్కి మాట్లాడతాను. ఓకే బాబు లేచాడా చూడు. సమీరా హౌస్ నంబర్ 36 దోనపాల. రే ఇదేరా అడ్రస్. తను ఏదో విధంగా కన్విన్స్ చేసి ఒప్పించండి రా. ఎక్కడికి వెళ్ళారు? టెన్షన్ తో తల తిరిగిపోయింది. పట్టుకోండి. ప్రతిరోజు కాఫీతో పాటు ముద్దు మిక్స్ చేసి ఇవ్వాలి అన్నారు. కాఫీ తెచ్చేలోపే మీరు మిస్ అయిపోయారు. ఓహో, నేనెప్పుడు చెప్పాను? పురుష్ వైఫ్ కి తెలియకుండా ఆ మాట చెప్పినప్పుడు. ఏది ఆ పక్కింటి మ్యాటరా? కాదు, అంతకు ముందు పనమ్మాయి మాట చెప్పినప్పుడు. ఓకే ఓకే, లోపలికి రండి. ఒరే ఒక్క నెట్లో నా మిడ్ నైట్ స్టోరీ అని చెప్పేసావా? ఎందుకురా డ్రీమ్ గర్ల్స్ అందరూ ఈ డమ్మీ పీస్లకే పడతారు. రే నువ్వు ఎనీవేస్ రా, కంగ్రాచులేషన్స్. నాకు పిల్ల బాగా నచ్చింది.
నాకు పిల్లోడు నచ్చాడు. కాఫీ. కళ మిమ్మల్ని ఏమి ఏడిపించలేదు కదా? ఈ బాబు మా బాబు. మన బాబా? అవును, నేను మమ్మీ అయితే నువ్వు డాడీ కదా. కలిసి వచ్చే కాలం వస్తే కూర్చుని కొడుకు పుడతానంటే ఇదే. ఓ ఇచ్చుడు కావాలి నీకు. ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నట్టున్నారు. ఇంకెవరు సంజయ్ అయి ఉంటుంది. ఏడవకూడదు, డాడీ కదా. పద క్లీన్ చేస్తాను. రే సమీరన్ చూడరా. చిచి, నీ ప్రాపర్టీ నేను అలా చూస్తాను రా, అది నువ్వు ఉండగా. ఆ వేలుకున్న రింగు చూడరా, మా నాయనమ్మ నా కాబోయే వైఫ్ కోసం చేయించింది. ఇప్పుడు పెట్టుకుంది కూడా నీ వయసే కదా. సంధిగా తెలిస్తే నన్ను చంపేసి జైలుకి వెళ్తుందిరా. నేను బెయిల్ ఇప్పిస్తానుగా. ఎవరికి? సంధిక. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదండి, పిల్లోడికి కలాం అని పేరు పెట్టారు. అబ్దుల్ కలాం అంతటి వాడిని చేద్దామన్నా. అదేం కాదు, కలాం బర్త్డే రోజు బీచ్లో దొరికాడు, అందుకే ఆ పేరు పెట్టాను. నాలా అనాథ అవ్వకూడదని అన్నీ నేనై పెంచుతున్నాను. రే, తనకి ఐశ్వర్యరాయ్ అంత అందమే కాదు, మదర్ తెరీసా అంత మంచి మనసు కూడా ఉంది. అవునరా, నాకెందుకో ఈ అమ్మాయి నీకు కరెక్ట్ అనిపిస్తుంది. అప్పుడు నువ్వు చేసుకోరా. ఏదో సలహాలు మీరును ఏదో హెల్ప్ చేస్తారని తీసుకొస్తే నా చావేదో నేనే చేస్తాను. రే శివ, మేడం. మేడం ఏంటి మేడం? సమీరా. సమీరా నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏ పర్సనల్స్ అనే రిసెప్షన్ తర్వాతే అనుకున్నాం కదా, ఇప్పుడు నన్ను టైం చేయొద్దు. రే లోపల ఏం చేస్తున్నారంటావు? మనకు కాఫీ ఇచ్చింది, వాడికి ఏమిస్తుందో. నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. అర్థమైంది, ఈసారికి ముద్దుతో సరిపెట్టుకోండి. ముద్దా? నీకు అలా అర్థమైందా? అసలు నైట్ ఏం జరిగిందో నాకు గుర్తులేదు. రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తులేదా? గుర్తులేదు అంటే నేనెవరినో కూడా మీకు తెలీదా? మీరు డాక్టరా? స్కూల్లో తప్పు చేస్తే లాస్ట్ బెంచ్, లైఫ్లో తప్పు చేస్తే ఈ బెంచ్. దొంగల్ని క్రిమినల్స్ని బయటకు వేసి ఇక్కడికి తీసుకొస్తాం. ఎప్పుడూ కూర్చోకండి బెంచ్ ఇది, అర్థమైందా? పదండి. ఏంట్రా లుక్ బీన్ బాయ్? శృతి ఫోన్ రా, నాకు టెన్షన్ గా ఉంది. శృతి. హాయ్ అజయ్. నేను బావని మాట్లాడుతున్నాను. హాయ్ బావా. అజయ్ ఇక్కడ? నిన్నటి నుంచి ఫోన్ చేయలేదు. ఏం లేదు శృతి, మీ అందరు కలిసి ఒక కండిషన్ పెట్టుకున్నాం. గోవాలో ఉన్నంతసేపు లవర్స్ తోటి వైఫ్ తోటి మాట్లాడకూడదని. మీరంతా వింత బ్యాచ్. అజయ్ ఎలా ఉన్నాడు? ఇప్పుడే నీకు ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావు కనుక్కోమని నాకు చెప్పాడు, అంతలోకి నువ్వే ఫోన్ చేసావు. నేను బాగున్నాను. బై ద వే, మీ మ్యారేజ్ గిఫ్ట్ గా ఇక్కడ హోటల్ వాళ్ళు మాకు రూమ్ ఫ్రీగా ఇచ్చారు. సూపర్ స్టార్ హోటల్ శృతి. నువ్వు ఒప్పుకుంటే రేపు మార్నింగ్ అందరు కలిసి బయలుదేరతాం. కానీ నేను ఒకసారి అజయ్తో మాట్లాడాలి. ఏంటో చెప్పు, నేను చెప్తానుగా. అది చెప్పేది కాదు, ఇచ్చేది. కిస్ ఇవ్వాలి. కిస్? అజయ్ నేను ఇస్తానుగా. మీకు కాదు, ఫోన్లో అజయ్కి. వీడా టైపా? మిమ్మల్ని మా ఆయన ఎస్ఐ గారు రమ్మంటున్నారు, రండి. రే రారా. రే నేను చెప్పేదంతా గుర్తుందిగా? ఆ ఎస్ఐ గారిని మనం అలాగే నొబ్బేయాలి. ఓకే. సార్ ఏంటి సార్ ఆ మాస్క్? స్వైన్ ఫ్లూ. సార్ రాత్రి ఏం జరిగిందో మాకు గుర్తులేదు, మా ఫ్రెండ్ కూడా కనిపించట్లేదు. కానీ సార్ ఆ మెసల్తో మీరు సూపర్గా ఉన్నారు సార్. మీ కార్ మీకు తిరిగిద్దామని అడ్రస్ వెతుకుతున్నాం, కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి సార్. ఈ ఫోటోలో మీసాలతో మీరు మైకేల్ జాక్సన్ లాగా ఉన్నారు. మైకేల్ జాక్సన్ కి మీసాలు ఉండవుగా? అవశ్య బండోడు తెలుగుగా. రాస్కల్, మీసాల సంగతి వద్దన్నానా? జ్యోతి, రాత్రి ఏం జరిగిందో చెప్పు. రాత్రి విషయం ఇక్కడ ఎందుకండి? ఇంట్లో మ్యాటర్ కాదే, రోడ్లో మ్యాటర్. నేను చెప్పలేను, మీరే చెప్పండి. అసలు ఏం జరిగిందంటే, కంగ్రాచులేషన్స్ శివ, సమీరా.
మ్యారేజ్ జరిగిన తర్వాత పార్టీ లేకుండా ఎలా రా? రే మందు పార్టీతో సరిపెడుతున్నావా? వి నీడ్ టు రాక్ గైస్. క్లబ్ కి వెళ్దాం, ఆడదాం, పాడదాం, ఫుల్ గా చేద్దాం. సెలబ్రేట్. డ్రెస్ లో పబ్ కి రాని వరగా మా పురుష్ గారి దగ్గర ఎక్స్ట్రాడనరీ టాలెంట్ ఉంది. నిమిషాలని గౌని గ్లామర్ తెచ్చేస్తాడు. పోసేరా My pockets keep telling me it's gonna shower. Call up my homies, it's on and popping the night cause it's meant to be ours. We keep a fadeaway shot cause we ballin' this platinum Patron every hour. Look mama, ow, you just like the flowers. Girl, you the truth with all that goody powers. You spin my head right round when you go down, when you go ఏంట్రా భూమి అదురుతుంది? ఏం చేస్తున్నారా ఇక్కడ? ఈడేవుడ్రా తిమింగ్లేని 3Dలో చూసినట్టు ఉన్నాడు. ఏం చేస్తున్నారా? పబ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం వాచ్మ్యాన్. అమ్మాయి రాయల్ క్యాసినీలో డాన్సర్ సార్. పాప ఎవర్రా? సమీరా. వైఫ్ నా పెళ్ళం. పెళ్ళామంటరా? పెళ్ళామా? పెళ్ళి ఎప్పుడైందిరా? 10 minutes back. ఎప్పటి నుంచి పరిచయం రా? 1 hour. గంట క్రితం పరిచయం చేసుకొని 10 నిమిషాల క్రితం పెళ్లి చేసుకున్నావంటరా? లేదురా, ఈ పాపం చూడగానే నీ దగ్గర తీసుకొచ్చి నువ్వు పర్మిషన్ ఇచ్చాక లైన్ లో పెట్టి నువ్వు ఎన్నాళ్ళు చెప్తే అన్నాళ్ళు ప్రేమించి నువ్వు ఒప్పుకున్నాక పెళ్లి చేసుకుంటారట. ఇవన్నాడు నువ్వెవర్రా? అయితే ఏంట్రా, అరెస్ట్ వారెంట్ ఉందా? పోనీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందా? పోనీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వెడ్డింగ్ కార్డ్ అని ఉందా? లేదంట్రా, ఏ కార్డు లేకుండా డ్యూటీ ఎలా చేస్తాడు రేడు? లేకపోతే లవ్ యూ రాజా. వీడికి ఏ పనిష్మెంట్ ఇద్దాంరా? వీడికి ఏ పనిష్మెంట్ ఇద్దాం నువ్వే డిసైడ్ చేయి. ఆ మీసాలు చూస్తే నాకు భలే భయంగా ఉంది. అయితే కట్ చేద్దాం. మీసాలా? అమ్మో వద్దురా వద్దురా. ఈ అంబులెన్స్ ఎక్కి సిటీ అంతా సైరన్ కొట్టుకుంటూ తిరుగుతారా? ఏడవకేమని? ఏడవకేం చేయమంటారండి? మనిషి బానే ఉన్నాడు, మీసాలు ఒకటిగా పోయింది. ఆ మీసాలు చూసే కదా నేను చేసుకుంది. ఆ మీసాలే పోయాక మనిషి ఉంటే ఎంత, పోతే ఎంత? సార్, ఈ విషయం బయట తెలిసిందనుకోండి మీసాలతో పాటు మీ పరువు కూడా పోతుంది. అందుకే మాకు మా కారు ఇచ్చారనుకోండి మేము కూడా ఈ విషయం బయట ఎవ్వరికి చెప్పాం. నిమ్మకాయలు నిలబెట్టిన మా ఆయన మీసాలు తీసి ఇప్పుడు బేరాలాడుతున్నారా మిమ్మల్ని? ఆగుమని. సరేరా, మీ కారు మీకు ఇస్తాం. మీరు ఒక పని చేసి పెట్టాలి. పిల్లలకి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం, మీరు పార్టిసిపేట్ చేయాలి. పిల్లల కోసం ఏమైనా చేస్తాం సార్. భావి భారత పౌరులకు స్వాగతం. మనిషిని చంపకుండా, దెబ్బ తగలకుండా స్పృహ కోల్పోవాలంటే స్టన్ గన్ ఎలాగ ఉపయోగించాలో ఈ రోజు మీకు నేర్పిస్తాను. ప్రాక్టీస్ చేయడానికి ఈ ముగ్గురు హెల్ప్ చేస్తారు. స్టన్ గన్ ని 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి దగ్గర నుండి ఇలా, అరే దూరం నుండి కూడా షూట్ చేయొచ్చు. ఇప్పుడు షూట్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారో చేతులు ఎత్తండి. వద్దమ్మా, ప్రాక్టీసే కదా. పోనీ ఇక్కడ షూట్ చేయి, లేదా ఇక్కడ కాల్చు. ఎవరి మాట నీకు వినపడదు. ఏమ్ ఎట్ ద టార్గెట్. ఈ బ్యాచ్ లో వీడే పెద్ద టార్చర్. వీడిని టార్చర్ పెట్టగలిగేవాడు ఎవరున్నాడు?
డెమాన్స్ట్రేషన్ లో బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్స్. హలో మ్యాగ్రెట్ మామ, ఎలా ఉన్నావు? డబ్బు పువ్వుల్లో పెట్టిస్తానన్నావుగా, అందుకే గోవా వచ్చా. రే మత్తులో వీడికి అనవసరంగా కమిట్ అయ్యాను. ఏం కమిట్ అయ్యారా? మ్యాగ్రెట్ మామని నైట్ గోవా రమ్మన్నానంట. ఆ డబ్బులు పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తానంట. పువ్వుల్లో మామ, నేను పూల కోసం పూల మార్కెట్కి వచ్చాను. రిసెప్షన్ లో చెప్తాను, నువ్వు వెళ్ళి మా రూమ్ లో కూర్చో. పులి ఉన్నది జాగ్రత్త, వచ్చింది సింహం రా. అరే జఫ్ఫగాళ్ళారా, తాగి తాగి స్టార్ హోటల్ని సారా షాప్ చేశారు కదా. అబ్బా, జర్నీ చేసి చేసి ఒళ్ళంతా హోనమైపోయింది. కొంచెం రిఫ్రెష్ అవ్వాలి. బాత్రూమ్ ఎక్కడుందో. కార్లో లేడీ చెప్పులు ఎవరయ్యరా? నీ పెళ్ళంతా ఇంటుందిరా, జాగ్రత్తగా దాసుకో. రే కార్లో ఏమన్నా దొరుకుతాయేమో చూడు. ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా ఉల్లా ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా. సింహంలా బతికినోడురా, పులి చేతిలో చస్తా వింటరా. నో, నువ్వు చావకూడదురా, బతకాలిరా. చిన్నప్పుడు శవంలో యాక్ట్ చేసి ఫస్ట్ పేజ్ కొట్టేసావు కదరా, ఇప్పుడు కూడా అలాగే నిగ్రహంగా ఉంటే పులి నిన్ను విగ్రహం అనుకుని వదిలేస్తుందిరా. కమాన్, ఫ్రీ. అరే మ్యాగ్నెట్, నువ్వు సామాన్యుడు కాదురా. నీ యాక్షన్ చూస్తే సూపర్ స్టార్స్ కూడా తల్లడిల్లిపోతారా. అరే రాత్రి రైట్ బ్యాంక్ లో ₹1,00,000 డ్రా చేస్తున్నాను రా. ఇది నా పెళ్లి కోసం దాచుకున్న డబ్బురా. నీ పెళ్ళి అయిపోయిందిగా, నో ప్రాబ్లం. మ్యాగ్రెట్ మామకి పులి గురించి చెప్పలేదురా, ఉండి ఫోన్ చేస్తాను. మామ ఫోన్ ఎత్తట్లేదురా, ఎలా ఉన్నాడో ఏంటో. పులి పక్కన పిల్లిలా పడుంటే బయటపడేశాం బాస్. వీటితో నిన్నేం చేస్తామో తెలుసా? తెలుసు సార్, కానీ మీరెవరో నాకు తెలియదు సార్. మీరెందుకు ఇలా చేస్తున్నారో అస్సలు తెలియదు సార్. యు మై డార్లింగ్ టైగర్ స్టీల్. ఇంగ్లీష్ రాదంటే నన్ను వదిలేస్తారేమో సార్. నాకు ఇంగ్లీష్ రాదు సార్. నో ఇంగ్లీష్? యు నో ఇంగ్లీష్? ఎందుకు సార్ అలా చూస్తారు? నో ఇంగ్లీష్ అని. నాకు ఇంగ్లీష్ రాదు సార్. సార్కి ఇంగ్లీష్ అంటే ప్రాణం. రాదంటే మ్యాన్ 65 చేసి టైగర్ కేస్తారు. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదరా సార్. నో ఇంగ్లీష్ తుచ్. ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్. స్పీక్ ఇంగ్లీష్. యు నో ఇంగ్లీష్? I am happy. You my darling tiger steel. Me not steal your tiger sir. Who steal? Baba batch steal sir. Not only tiger sir, my money also steal sir. No money sir. Sir, give 10 rupees sir. Hey. రే ఎక్కడి నుంచి రా సౌండ్? డిక్కీ. అజయ్, రెస్ట్ కావాలా?
Ray, you call Bawa gang here. I leave. Underwear. అండర్వేరా Underwear. అండర్వేరా అర్థమైందా? అండర్స్టాండ్. ఓ Adi. అండర్స్టాండ్ అండర్వేర్ యూ ఇంగ్లీష్ గుడ్ వెరీ ఇంగ్లీష్ సార్ సూపర్ సార్ సూపర్ సార్ అండర్వేర్ సార్ బిగ్ 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 అండర్వేర్ సార్ కాల్ కాల్ బాబా బ్యాచ్ ఎవడరాడు వచ్చి ఒళ్ళంతా ఓనం చేసి ఇలా వెళ్ళిపోయాడు. అసలు ఏం జరుగుతున్నారా మనకి? ఎవరా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఈ మ్యాగ్నెట్ నవ్వకూడరా, దుబ్బేస్తున్నాడు. హలో హలో లిఫ్ట్ చేయట్లేదు సార్. సార్ మళ్ళీ చేస్తాను సార్, అలా ఊగుతూ చూడకండి సార్. ఒక విషయం దాచాన్రా. ఏంట్రా అది? నిన్న రాత్రి మందు కొన్నప్పుడు షాపు బయట వాడు పౌడర్ ఇచ్చి డబుల్ కిక్ అని చెప్తే కొని కలిపేశాన్రా. అది అంత భయంకరమైన డ్రగ్ అని నాకు తెలీదురా. మేమేందో చూడు, అజయ్ గడ కనిపించట్లేదు. నా పళ్ళు తప్పింది. ఎవరో బస్సుని పిలిచేస్తున్నాను. సమీరాన్ని అలా కనొద్దు. మరి ఏమనుకుంటావు? జీవితం దొప్పింది ఇక్కడ. మామా నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తానని చెప్పానా? పెట్టే ఫోను. బిజీగా ఉన్నారంటే సార్ సీరియస్ అవుతున్నారు. You friends busy ante I know work, I know song. పని పాట లేదనుకుంటున్నావా? నేను అట్లా అనుకోలేదు సార్. ఐ నో నాట్ సార్, నాట్. Hey, cut this guy pieces and throw him కాకులు గట్టులు. ఇది అర్థమైంది సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది సార్. ఒరే అల్లుడు నువ్వా? మీ గోవా కింగ్, మై టైగర్, బేబీ ఆఫ్ ద ప్యాలెస్. అలాంటిది నా బేబీని. యు ఆల్ డై. అరే ఈడు ఇంగ్లీష్ మెంట్లగాడు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ వదిలేస్తాడు. రే ఇంగ్లీష్లో ఒక చూపు చూడ. వాట్ సార్ వీడు ఇంగ్లీష్ పిస్తా, బాగా పిస్తా, బాదం పిస్తా. స్పీక్ వెల్. Yes sir. I speak pista. I speak pista in English sir. I can talk English, I can walk English, I can laugh English sir. English is a very funny language sir. It has lot of rhymes, rhythms and poems. English is the fashion of the Christ. Conditions of the concentration of the conjunction of the injection, sir. Injections are the irritation. Temptation, frustration are all over the nation, sir. Because conditions of constipation and productions are predominations. These are leads to the injection of the irritation of the, it's of the decaffeination of the distraction of demolition of the coffee decoction, sir. Wow, I like English. Me too, sir. What a hit. You like English. And I like. You leave. Thank you, sir. Going. Hey, thank you. Hey. Now, you all bring Tiger home. Why smiling? You know underwear, sir. Wait. You not underwear. Mudra batch, sir. I give one idea, sir. Brilliant idea. What? You take one person from them. 2 persons will come with the tiger. Oh, good idea. Idea, sir. I will take. Yeah. Take, sir. One take. I will take Mama. Super. I like Mama. రే ఈ పుల్లినాడి దగ్గరికి ఎలా తీసుకెళ్లాలరా? రే నా దగ్గర పంట ఆపరేషన్కి వాడే మత్తు టాబ్లెట్స్ ఉన్నారా? అది కానీ పులికిచ్చావు అనుకో 2 hours వరకు లేవదరా. కానీ పులికి టాబ్లెట్ ఇవ్వడం ఎలారా? రే ఒకటి 2 3 4 రే పులి జాగ్రత్త, అలా తీసి వేసొచ్చాయి. జాగ్రత్త. అరే 10 minutes లో పులి ఫ్లాట్.
వచ్చేలావా? ఏమయ్యా చిన్నపిల్లడి మీద విసుకోవడానికి సిగ్గుగా లేదు? అంతగా చూడకూడదు ఏముంది అందులో? పులి ఉంది. పులి ఉందా? ఏం కాదు, పిల్లోడు వీడు, నేను కాదు. కామెడీలు చెయ్యకు. సరే, అంత ముచ్చటగా ఉంటే మీరే చూసుకోండి. పులిరాజగడ్ ప్యాలెస్ ఏంట్రా వైట్ హౌస్ లాగా ఇంత పెద్దదిగా ఉంది? సార్ మీకు చెప్పినట్టుగానే మీ పులి బేబీని మీ వాళ్ళకి అప్పచెప్పేస్తాను సార్. నేను వెళ్తాను సార్. పులి జాగ్రత్త. రేయ్ సార్ కూర్చోరా. సెట్ రిమోట్ తీసుకో, టీవీ ఆన్ చేయి. ఛానల్ మార్చు, రాత్రి సినిమా ఇంకా అదరుతుంది. బావా అజయ్ రా. వాడు బానే ఉన్నాడు రా. అమ్మయ్యా సార్, ఇది మా బెస్ట్ ఫ్రెండ్ సార్. మేము ఏ పని చేస్తున్నా నలుగురు కలిసే చేస్తాం. ఇంకా చూడు. నేను రా సార్, ఫస్ట్ టైం ఆన్ టీవీ సార్. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు మా. ఇప్పుడు ఏంట్రా కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? కంట్రోల్ చేసుకోవచ్చురా. ఓపెన్ ఏరియాలో పోసి చాలా రోజులైంది. రేపు రాయల్ బై చంద్రు నా తీర్థంతోనే స్నానం. పనిష్మెంట్ ఏంటో చెప్తే. స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్నానం చేయి. అంతేనా సార్? థ్యాంక్ యూ సార్. సార్ వాడు అంత పెద్ద తప్పు చేశాడు, వాడికి ఇంత చిన్న శిక్ష. లాస్ట్ నైట్ ఆల్ మై వర్కర్స్ స్విమ్మింగ్ పూల్లో పోసారు. చూడు, రే వీడు పెద్ద పిల్లిని పెంచుతున్నాడు రా. అవునరా, పెద్ద పిల్లి. చాలా బాగుంది. పాపం దానికి ఏమైనా పెడదామా? మన దగ్గర ఉన్నాయి ఈ మంత్ తప్ప. ఈ మందే పట్టేద్దామా? మందా? మన తాగట్లేదా పాపం? పిల్లిరా, అది కూడా తాగుతుంది. షేర్ చేద్దాం. Cheers. తాగు తాగు తాగు. అది మందులో పులికి మందు కొట్టించారా? ఇంపోర్టెడ్ లిక్కర్ సార్. శివ, నాకు ఈ పిల్లి కావాలి. డోంట్ వరీ బేబీ, ఆ పిల్లిని తీసుకెళ్ళిపోదాం. మీరు కూడా రండిరా. సార్ సూపర్ సార్, చాలా ఫ్రెష్ అయిపోయినావు. మీరు మిస్ అయిపోయారు.